111 సర్వే నెంబర్ గురించి గతంలో మనము ఒక 10-15 సార్లు నుంచి పోరాడుతున్నాము. అక్కడ స్థానిక కౌన్సిలర్ పరమణ మేడం గారి ఆయన గురించి మనం అంటే అక్రమ కబ్జా అవుతుంది కాబట్టి మేము ఎంఆర్ ఆఫీస్ గారికి కమిషనర్ గారి దృష్టి తీసుకుపోయినాము. దాని తర్వాత వాళ్ళు పోయి ఆపకుండా కానీ మనం వికారాబాద్ కోర్టు హైకోర్టు కూడా పోయినాం. కోర్టు వాళ్ళ సూట్ డిస్మిస్ చేసింది వికారాబాద్లో. అంటే వాళ్ళకు వాటికి ఓనికి ఎలాంటి అనుమతి లేదు కాబట్టి మళ్ళీ కన్సెషన్ చేస్తున్నారు. ఇప్పుడు కమిషనర్ గారికి ఇచ్చినాము, ఎంఆర్ గారికి ఇచ్చినాము, డిప్యూటీ కలెక్టర్ గారికి ఇచ్చినాం. ఇస్తే వాళ్ళు ఏదో వాళ్ళు చూసి చూడకుండా ఉంటున్నారు. నేను చెప్పేది అంటే పూర్వ విద్యార్థులము గతంలో కూడా ఆడము చాలా మంది ప్రయత్నం చేస్తాం. ఆ పనికి అక్రమ పురోహితం ఉంది, అది కోర్టుల ప్రాపర్టీ, అది దాంట్లో ప్రజల అది బాధ్యత ఉన్నది, ఆఫీసర్ల బాధ్యత ఉన్నది. కమిషనర్ కూడా చూసి చూడకుండా మనకు అది అలాంటి నాకేం సంబంధంగా అంటున్నాడు. ఎంఆర్ఓ కూడా మనము ఏదో చూసి చూడకుండా ఉంటున్నాడు. నేను చెప్పేది ఏమున్నదంటే అది కోర్టుల ప్రాపర్టీ, దాంట్లో ప్రజలకు సంబంధించిన ప్రాపర్టీ. డబ్బులు 111 సర్వే నెంబర్ పర్మిట్ అని ఎంఆర్ఓ రిపోర్ట్ ఇచ్చిన గతంలో ఇక్కడ పట్ల సూట్ కూడా డిస్మిట్ అయింది. వాళ్ళకి ఓనికి ఎలాంటి అనుమతి లేదు. వాళ్ళు పెద్ద మొత్తంలో వాళ్ళు ధనవంతులు, ఏదో వాళ్ళు డబ్బులు ఆశించి ఆఫీసర్లకు కొన్నారు, కొన్ని వాళ్ళు పనులు నడిపిస్తున్నారు. చెప్పేది ఏమన్నా అంటే ఈ ఆఫీసర్లు మేము హైకోర్టు కాదు సుప్రీంకోర్టు కూడా ఓనికి అడిగినాము.